ఇక మళ్ళీ వాయిదానట. భూముల విలువల పెంపు మొత్తం కూడా మళ్ళీ వాయిదా పడ్డదట. నెక్స్ట్ తొలుత నేటి నుంచే అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళిక. తర్వాత ఈ నెల 28 నుంచి అమల్లోకి అంటూ ప్రచారం. వాయిదా వేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు సర్కార్ సూచన. జూన్ 2వ తేదీన తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం. కొత్త మార్కెట్ విలువతో సిద్ధంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ. ఇక భూముల విలువల పెంపు అనే వార్తలు వచ్చినాయి కదా! ఇక భూముల ధరలు పెరిగిపోతాయి, రియల్ ఎస్టేట్ పెరిగిపోతాయి అని చెప్పి. సో, దాన్ని మళ్ళీ వాయిదాకు వేసిరట. ఇక ఏదైతే భూముల మార్కెట్ విలువల పెంపు మరికొన్ని రోజులు వాయిదా పడింది. పెంపును కొన్ని రోజులు వాయిదా వేస్తూ ప్రభుత్వం తొలుత 26 మంగళవారం నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ తర్వాత మే 28 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే మళ్ళీ వాయిదా వేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తొలుత నిర్ణయించిన తేదీలను తొలగించి మార్కెట్ విలువ అమలుకు సంబంధించిన దస్త్రాలను సిద్ధంగా ఉంచుకున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం కొత్త మార్కెట్ విలువలను అమల్లోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. 144 మంది సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో నూతన విలువలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో పెట్టుకున్నారు. ఇక మొత్తం మళ్ళీ ఏదైతే జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఇవి మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయించుకునే ఒక అవకాశం ఉందంట. మొత్తం కూడా ఇక మళ్ళీ రియల్ ఎస్టేట్ ధరలను కొంత పెంచి ఏదైతే పాత ఫైల్స్ ఉంటాయో వాటికి రీప్లేస్ చేసి అప్డేట్ చేస్తారట. నెక్స్ట్ కూడా మరో వార్త, ఇక మమ్మల్ని చంపి భూములు తీసుకోండి. ఇక బుల్డోజర్లకు అడ్డంగా పడుకున్న మహిళలు. రంగారెడ్డి జిల్లా కోహేడ ఏదైతే కోహేడలో తీవ్ర ఉద్రిక్తత. ఇక మోదీ సర్కార్ 12 ఫెయిల్యూర్స్ అట. ఇక చూడండి, నిరుద్యోగం, పేపర్ లీకులతో ఆగమైన యువత, ఉద్యోగాలు రాకపోవడంతో రోజుకు 40 మంది బలి, మహిళలపై రోజుకు 1209 చొప్పున అఘాయిత్యాలు, సర్కార్ సాయం లేక రైతన్న ఉరి గంటకు ఓ రైతన్న ఉరి కొయ్యకట. ఇక దౌత్య వైఫల్యంతో నిన్నటి మిత్రులు నేడు విరోధులు. 50కి పైగా ప్రగతి సూచీల్లో అధపాతాళానికి దేశంలో ఒక్కో నెత్తి మీద 1.48 లక్షల రుణము, పన్నుల పేరిట 350 లక్షల కోట్లకు రాబట్టిన కేంద్రం. ఇక డాలర్ ముందు నిలబడలేక రూపాయి గింగిరాలు. ఇక బీజేపీ పుష్కర పాలనలో సామాన్యుడికి బతుకు చిద్రమట. ఇక 12 ఏళ్ళు 14 నెలలు 4383 రోజులు కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఎన్డీఏ సర్కారుకు నేటికి పుష్కర కాలం. అయితే ఈ కాలంలో దేశ ప్రజల బతుకులు వేదనాభరితంగా మారాయి. సామాన్యులను నిరాశావదం ముంచెత్తింది. ఒక్క మాటలో చెప్పాలంటే పేద మధ్య తరగతి జీవుల బతుకులు కొందామంటే కొనలేం, ఉందామంటే ఉండలేం, మొత్తంగా బతకలేం అన్నట్టుగా తయారయ్యాయి. ఇక అచ్చేదిన్ తెస్తామంటూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలకు సచ్చే దినాలను చూయిస్తున్నది. ధరల పెరుగుదల, అప్పులు, రూపాయి క్షీణత, ఉగ్రదాడులతో సామాన్యుడు అల్లాడిల్లిపోతున్నాడు. నిరుద్యోగం, పేపర్ లీకులతో యువశక్తి నిర్వీర్యం అవుతున్నది. 12 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమం అంటుంటే అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువున ముంచింది. సో ఇక ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా 12 ఫెయిలియర్స్ అట. ఇక ఆగని పెట్రో బాధలు, మళ్ళీ పెరిగిన ఇంధన ధరలు, పెట్రోల్ పై లీటర్కు 2.61, డీజిల్ పై 2.71 చొప్పున. మనం ఇందాక మాట్లాడుకున్నాం ఈ వార్త. నెక్స్ట్ గా డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో రైతులపై కేసులట. ఇక పంట కొనాలని అడిగిన పాపానికి వేధింపులు, మక్కలు కొనాలని 55 రోజులుగా ఆందోళన, విసిగిపోయి సొసైటీ గేటుకు తాళం వేసి నిరసన. ఖమ్మం జిల్లా చింతకాని రైతులపై పోలీసుల కేసులు, స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే కేసులంటూ ఆరోపణ. అందరికీ అన్నం పెట్టే రైతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టింది. 6 గాలం కష్టపడి చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులపై అక్రమ కేసులు పెడుతుంది. 55 రోజులుగా మక్కలు కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని మార్క్ఫర్డ్ అధికారులకు ప్రశ్నించిన పాపానికి రైతులు వారికి మద్దతు తెలిపిన వారిపై అక్రమ కేసులు పూనుకుంటుంది. ఈ నేపథ్యంలో వారి హక్కుల కోసం పోరాడిన రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని బీఆర్ఎస్ రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు తాళం వేసిన ఘటనలో కేసు నమోదైన వారు రైతులు కాదని చింతకాని పోలీసులు విడుదల చేసిన ప్రకటనపై మండిపడ్డారు. సో ఇక చింతకాని సొసైటీ పరిధిలోని రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసి కాంటా వేసినప్పటికీ సరుకును తరలించడానికి అధికారులు లారీలను పంపించడం లేదు. అరకొరగా వచ్చిన లారీలను కాంగ్రెస్ నాయకులు చెప్పి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉంటారో వారికి మాత్రమే కేటాయించారట. ఇక ప్రైవేట్ లారీలు బస్తాకు 80 వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో 55 రోజులుగా మక్కలు,
బస్తాలు తరలించకపోవడంతో రైతులు పడిగాపులు కాశారు. తమ పంటను కొనుగోలు కేంద్రాల నుంచి ఆహ్, ఆహ్, త్వరి త్వరితగతిన తరలించాలని వేడుకున్నారు. ఇక మొత్తం గూడా అధికారులు పట్టించకపోవడంతో ఈ నెల 22న చింతకాళి సొసైటీ కార్యాలయం వద్ద మక్క రైతులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా సొసైటీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం పంపిస్తున్న లారీలను మాత్రమే కేటాయించాలని, అదనంగా డబ్బులు వసూలు చేసే లారీలు వద్దంటూ ఆందోళన నిర్వహించారు. అనంతరం సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంత మందిపై అంటే అక్కడ అసలు వాస్తవానికి రైతులే లేరు అని చెప్పి కొందరు అంటా ఉన్నారు. లేదు లేదు అక్కడ ఉన్నది రైతులే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. సో మరి ఏది ఏమైనప్పటికీ కొంత రైతుల పైన కేసులైతే నమోదైతా ఉన్నాయి. సో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట. మరి రైతుల పైన ఎందుకింత కక్ష గట్టుకుంటున్నారు? సో రోజు రోజుకు రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మన చులకనగా కనబడతా ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. సో మరి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అప్పట్లో ప్రజాప్రభుత్వం అని చెప్పింది. ప్రజలకు అండగా ఉంటామని చెప్పింది. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు వడ్లు, మొక్కలు కొనడానికి ఎందుకు ముందుకు రావట్లేదని చెప్పి అంటా ఉన్నారు. మన బాధ్యత వారికి నామమాత్రపు లిజుతో ఇస్తారట. వందల ఎకరాల వరకైనా కూడా అప్పగిస్తారట. సో ఇక మళ్ళీ పెట్రోల్ మోత ఇది మనం చదువుకున్నటువంటి వార్తనే. పద్మశ్రీ అవార్డులకు సంబంధించినటువంటి వార్త కూడా చదువుకున్నాం. సో సో జూన్ 5 తర్వాతే రాష్ట్రానికి నైరుతట. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత. 145 మండలాల్లో వడగాలుల నమోదు. 13 జిల్లాల్లో 46 డిగ్రీల పైనే. ఇక ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూన్ 5వ తేదీ తర్వాతే రాష్ట్రాన్ని నైరుతి పవనాలు తాకనున్నాయి. దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25న తాకుతాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. అయితే ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఋతుపవనాల కదలికల్లో వేగం తగ్గింది. ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయి. ఈ ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సో కొంత ఈ ఏడాది తక్కువనే ఉండే అవకాశం ఉందట. ఈ బీజేపీ నాయకులు పోయి కొంత అక్కడ రైతులకు మద్దతు ధర అందకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందట. సో వీళ్ళు మన తెలంగాణ బీజేపీ నాయకులు చెప్తా మాట. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో కేంద్రం కుట్ర చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి రామచంద్రరావు గారేమో లేదు లేదు రాష్ట్రమే కుట్ర చేస్తుందని చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో రైతులు నలిగిపోతా ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతుల సమస్యలు రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయే తప్ప తగ్గట్లేదు. సో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎంత అండగా ఉన్నప్పటికీ కూడా రైతులకు మాత్రం కష్టాలు తీరట్లేదు. రైతుల సమస్యలకు మాత్రం ఒక పులి స్టాప్ పడట్లేదు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. రాజకీయ నాయకులు మారుతా ఉన్నారు. సో అన్ని జరిగినా కూడా రైతన్నకు మాత్రం ఏమాత్రం కూడా కొంత అండగా ఎవరు కూడా ఉండే ప్రయత్నం చేయట్లేదు. సో ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మరి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో మళ్ళీ రేపు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి దినపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ప్రధాన వార్తలు. సో మళ్ళీ రేపు మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సమస్యలు ఉంటే 9392927857 ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. మరోసారి 9392927857. సో ఈ నెంబర్కి మీకు ఏమైనా కష్టాలు ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వాట్సాప్ నంబర్కి వీడియో తీసి కొంత టెక్స్ట్ మెసేజ్ రాసి వాట్సాప్ లో పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరికీ అండగా, మీ అందరి గొంతై మీ తరపున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. ప్రభుత్వంలో కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. ఎందుకంటే అధికారులు కూడా కొంతమంది అక్కడక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మా దృష్టికి వస్తా ఉంది. సో దాన్ని నిజంగా మీకు ఇబ్బంది పెడితే చెప్పండి, మాట్లాడదాం. సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి రేపు మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో
కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు మిత్రులారా.